వాళ్ళ పరిధిలో చాలా మంచిగా నటించారు. ఆడియో అప్పటికే బాగా సక్సెస్ అయింది. నా కో ప్రొడ్యూసర్ నా బ్రదర్ ధీరజ్ కూడా ఈ సినిమా బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు ఎలాగో Q&Aలో మీరు ఏదో సంధిస్తారు కాబట్టి దానికి ప్రిపేర్ అవుతున్నాం. ఈ నెల 24న మా అందరి కెరీర్లో హైయెస్ట్ థియేటర్స్లో చెన్నై లవ్ స్టోరీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కెన్ గారు, మీకు కూడా క్వశ్చన్ అడగాలి నేను. మీ దృష్టిలో ఈ రోజుల్లో ప్రేమ ఈజీ అయిపోయిందా, కాంప్లికేటెడ్ అయిపోయిందా? అండ్ మీ ఫేవరెట్ 90s లవ్ స్టోరీ ఏది సినిమాలలో? తొలి ప్రేమ నాకు బాగా ఇష్టమైన సినిమా అండి, పవన్ కళ్యాణ్ గారిది. ప్రేమ ఎప్పుడు ఈజీ కాంప్లికేటెడ్ కదండి. అది దొరికితే ఈజీ, దొరకపోతే కాంప్లికేటెడ్, అంతే తప్ప అది ఈజీ కాంప్లికేటెడ్ అనే ఉంది. అది మనకు దొరికిందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ క్వశ్చన్, బేబీ లాంటి కల్ట్ సినిమా తీసాక మీ నెక్స్ట్ సినిమా ఏంటి అని జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ వస్తుంది. అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి. మరి ఈ సినిమా గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? క్లాసిక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అలాగే నా తమ్ముడు రవి ఈ సినిమాకి నాతో 10 ఏళ్ళు ట్రావెల్ చేస్తున్న రవి ఈ సినిమాని ఒక తొలి దర్శకుడిలా కాకుండా 10 సినిమాల అనుభవం ఉన్న దర్శకుడిలా ఎక్కించాడు. థ్యాంక్ యూ రవి. ఐ హోప్ దిస్ మూవీ విల్ బికమ్ ఏ వండర్ఫుల్ డెబ్యూట్ టు యూ. ఐ నౌ ఇన్వైట్ ఆ హీరో మంచి కాన్సెప్ట్స్తో మన ముందుకి మనల్ని